అట్టనే పోర్ట్రేట్ చేసేసి ఈమె వచ్చి నిండా మంచిది మారిగా చూపించుకుంటుండి. ఇది ఏమో నేను ఫస్ట్ మాటన్ ఎపిసోడ్ చూసున్నట్టు తెలుసుంటే ఇది వచ్చి నచ్చలేదు అన్నా ఇది ఒక టాక్సిక్గా పోతుంది. ఫస్ట్ ఒక 2 వీక్స్ నాగార్జున గారు చెప్పినట్టే మీరు దొంగతనం చేసేది ఫండ్గా చేసి ఒకసారి పర్వాలా 2 సార్లు పర్వాలా మళ్ళీ చేస్తూ ఉంటే ఒక సుట్టి ఉండే వాళ్ళకి ఇరిటేట్ అవ్వదా అంటే అదే అయింది. ఇరిటేట్ అయింది పోగా ఇంకా వచ్చి అందరికి పర్సనల్గా హర్ట్ అయింది. ఇరిటేషన్ మట్టో కాదు, పర్సనల్గా హర్ట్ అయింది. మళ్ళీ వీళ్ళు ఇట్నే చేస్తుంటే వీళ్ళు వచ్చి ఆ కెమెరా స్పేస్ ఎత్తుకోవాలనేమో లేకపోతే ఆ షోల స్పేస్ ఎత్తుకోవాలనేమో మిగతోళ్ళని డామినేట్ చేసేది, మిగతోళ్ళని మ్యానిపులేట్ చేసేది, మిగతోళ్ళను కరప్ట్ చేసి ఆ విషయం చేసేది. ఇప్పుడైతే దివ్య డ్రెస్ బట్టలన్నీ వచ్చి దాచిపెట్టిందేమో, ఈమె మట్ట చేస్తుంటే ఈమె మాట్లాడని తెలిసేమో దాంట్లో శ్రీజాని చేర్చుకున్నారు. ప్రియదర్న దాని గురించి మాట్లాడినారు. అయితే ఓపెన్గా చేసిందేమో శ్రీజాని ఈ మీద చేశారు. అప్పుడైతే వాళ్ళకు ఒక గిల్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చి ఫస్ట్ అని శ్రీజ వచ్చి అంత స్ట్రాంగ్గా సంజన గారిని మాట్లాడినప్పుడు ఆ బట్టలు ఎత్తిన విషయంలో పోయి ట్రాప్లో మాటింది శ్రీజదా. నేను అది చెప్తున్న శ్రీజ అంత మాట్లాడుతూ ఉంటే అది ఆల్ స్టాండ్లో నిలవాల. ఈ వీళ్ళు మరిని మనుషుల్ని ఫేస్ చేసేటప్పుడు ఒకటి వాళ్ళకి ఎదురుగా స్ట్రాంగ్గా స్టాండ్ ఎత్తాలా, లేకపోతే వాళ్ళకు అడ్జస్ట్ చేసుకోపోవాలా. ఎట్టా ఈముగా లేకపోతే ఫ్లోరా గారుగా ఈము కూడా ఓకే, అది బాండింగ్ ఉంటుంది, అమ్మ కొడుకు మాట్లాడతారు, అది వాళ్ళ ఇష్టం. అయితే గేమ్ ఏమో అలాగా పోపోయేది లేదు కదా. అన్న చెల్లిలో అమ్మ నాన్న కూతురు అమ్మ కొడుకు అట్ట మరి పోపోయేది. ఏదో ఒక సిచ్యువేషన్లో ఒకరు కాంపిటీటర్ అవుతారు అనేటప్పుడు ఇది ఇంత మాత్రం బాండింగ్ పెట్టుకునేసి ఆ గేమ్ ఇది హరీష్ చెప్తా ఉంటారు బాండింగే పెట్టుకోండి అని చెప్పేది. ఆయన చెప్పేది ఒక్క విధానంలో కరెక్ట్ ఏమో.